అద్భుతం. ప్రపంచంలోనే ఇదే మొదటి ప్రాజెక్ట్. ఎక్కడో కాదు, మన ఏపీలోనే. ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటి ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విద్యుత్కి 50% విద్యుత్ అందించే ప్రాజెక్టు ఇది. ఇప్పటికే 10,000 కోట్ల రూపాయల వ్యయంతో పాటు మరో 14,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఈ ప్రాజెక్టుకి. ఇంతకు ఆ ప్రాజెక్టు నిర్మిస్తున్న సంస్థ ఏంటి, ఏమిటి ఆ ప్రాజెక్ట్, ఎక్కడ ఉంది, పూర్తి వివరాలను మనం ఒకసారి పరిశీలిస్తే, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పాణ్యం మండలం పిన్నాపురం పరిధిలో గ్రీన్కో సంస్థ చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెన్యూవల్ ఎనర్జీ ప్రాజెక్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పటికే దీని పనులు 80% పైగా పూర్తయ్యాయి. పలు దేశాల భాగస్వామ్యంతో ఈ భారీ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన నిల్వ ప్రాజెక్టుకు కర్నూలులో 2022లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 5,230 మెగావాట్లతో విద్యుత్తును ఉత్పత్తి చేసే లక్ష్యంతో గ్రీన్కో చేపట్టిన ఈ ప్రాజెక్టు చరిత్రలో నిలుస్తుందంటూ అప్పుడు జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ఉద్దేశం ఏమిటంటే, సౌర, పవన, హైడల్ విద్యుత్ ఒకే చోట జరుగుతుండడం. మరో విశేషం ఏంటంటే, విద్యుత్ ఉత్పత్తికి వాడే నీటిని రీసైకిల్ చేయడం. ఎగువ నుంచి నీటిని దిగువకు వదులుతూ విద్యుత్ ఉత్పత్తి చేయడం, అదే నీటిని వెనక్కి రప్పిస్తూ మళ్ళీ విద్యుత్ ఉత్పత్తి చేయడం దీని స్పెషాలిటీగా చెప్పుకోవచ్చు. సూర్యరశ్మి ఉన్నంత వరకు సౌర విద్యుత్, పవన విద్యుత్, రాత్రి వేళల్లో హైడల్ పవర్ ప్రొడక్షన్, ఇలా 3 రకాల విద్యుత్ ఉత్పత్తిని ఒకే చోట చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఏపీలో వ్యవసాయ రంగానికి ప్రస్తుతం ఉపయోగిస్తున్న విద్యుత్తులో ఏకంగా 50% విద్యుత్తు ఉత్పత్తి ఒకే చోట జరగడం దీని స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. దీని సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. ఇప్పటికే 10,000 కోట్లకు పైగా ఖర్చు చేశారని, మరో 14,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని ఆయన అన్నారు. ఇప్పటికే గ్రీన్కో ఓర్వకల్, గని తదితర ప్రాంతాలలో భారీ ఎత్తున సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఈ మొత్తం ప్రాజెక్టుని పవన్ కళ్యాణ్ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. దాదాపు 1000 ఎకరాలకు పైగా అటవీ భూములు ఇందులో ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వ అనుమతితో నెల్లూరు జిల్లాలోని అటవీ శాఖకు అంతే స్థాయిలో భూములు ఇవ్వడం జరిగిందని పవన్ కళ్యాణ్ వివరించారు. మరికొంత అటవీ భూములపై రెవెన్యూ, అటవీ శాఖ మధ్య వివాదం నడుస్తున్నందున పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు కనుక పూర్తిగా అమలులోకి వస్తే విద్యుత్ సమస్య చాలా వరకు పరిష్కారం అవడమే కాకుండా ఇతర ప్రపంచ దేశాలకు కూడా విక్రయించేలా ప్రయత్నం చేస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.